శివాయ గురువే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ధన్వంతరి మంత్రము చాలా శక్తివంతమైనటువంటి మంత్రము. అన్ని అనారోగ్య సమస్యలకి కూడా ఈ యొక్క మంత్రం అనేటువంటిది చాలా ప్రభావితంగా పనిచేస్తుంది. ఇది ఏ విధంగా వాడుకోవచ్చు అనబడేటువంటి విషయం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క ధన్వంతరి మంత్రం ప్రతిరోజు ఎవరైతే 108 సార్లు చొప్పున ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకుంటారో, ఈ విధంగా వరుసగా ఒక 11 రోజులు లేకపోతే ఒక 21 రోజులు పాటు ప్రతిరోజు రోజుకి 108 సార్లు చొప్పున చేసుకుంటూ ఉంటే మీకున్నటువంటి అనేకమైన అనారోగ్య సమస్యలు కానీ, ఒంట్లో ఉండేటువంటి నలత కానీ, చిక్కులు చింతలు కానీ అవన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము చేకూరుతూ ఉంటుంది. మీకు ఆ యొక్క అనారోగ్య సమస్య అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉందో దాని యొక్క పరిస్థితిని బట్టి అది తగ్గటం కోసం దానికి తగినటువంటి కాలం అయితే పడుతుంది. చిన్న చితక అనారోగ్య సమస్యలు అయితే కొంతమందికి రోజుల్లో తీరిపోవచ్చు, కొంతమందికి ఇంకా కాస్త ఒక 2 వారాలు పట్టచ్చు. కానీ నమ్మకంతో ప్రతిరోజు 108 సార్లు చొప్పున చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికైనా కూడా తరచుగా విపరీతమైన జ్వరాలు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరికైనా కూడా జ్వరము వచ్చినటువంటి వాళ్ళు ఉన్నా, ఇప్పుడు మలేరియాలు కావచ్చు, డెంగ్యూలు కావచ్చు, ఇంకా కూడా భయంకరమైన వ్యాధి రోగముతో వాళ్ళు ఇబ్బంది పడి బాధపడుతున్నట్లయితే గనక ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క పరిహారము ఈ యొక్క మంత్రాన్ని వాడి చేసి చూడండి. ఒక గ్లాసుతో నీళ్లు తీసుకోండి. ఇప్పుడు ఏ గ్లాస్ అండి అని అడగద్దు, నేను అలా ప్రత్యేకంగా చెప్పలేదంటే ఏ గ్లాస్ అయినా వాడచ్చు. ఒక గ్లాసుతో నీళ్లు తీసుకోండి. అప్పుడు ఆ యొక్క గ్లాసు నీళ్లుని ఎడమ చేతిలో పట్టుకోండి. మీ యొక్క కుడి చేయ తీసి దాని మీద మూతగా వెయ్యండి. మీ యొక్క కుడి చేతితో దాని మీద మూతగా వెయ్యండి. వేసిన తర్వాత నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క ధన్వంతరి మంత్రమే కేవలం ఒక 11 సార్లు పఠించండి. 11 సార్లు పట్టించిన తర్వాత ఆ గ్లాసు నీళ్లు కూడా ఆ యొక్క పేషెంట్, ఆ యొక్క రోగి ఎవరైతే ఉన్నారో బాధపడుతున్నటువంటి వాళ్ళు పూర్తిగా తాగించేయండి. ఈ విధంగా ఒక్కసారి మీరు తాగించేసరికి ఉపశమనం అనేటువంటిది 1 గంటన్నర నుంచి 2 గంటల లోపు తెలుస్తుంది. ఒకవేళ ఇంకా కూడా ఏమీ కూడా మార్పు లేకపోతే 3 పూటలా కూడా ఈ యొక్క పని చేయండి. చేసేసరికి ఖచ్చితంగా వితిన్ 1 రోజులో లేకపోతే 2 రోజుల్లోనే ఆ యొక్క అనారోగ్యము, ఆ యొక్క జ్వరము, ఆ యొక్క భయంకరమైన వ్యాధి నుంచి అతనికి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. ఇది ధన్వంతరి మంత్రము, చాలా శక్తివంతమైనటువంటి మంత్రము. అర్థమైంది కదా? ఇప్పుడు ఆ యొక్క మంత్రం అనేటువంటిది చెప్తున్నాను, జాగ్రత్తగా అయితే వినండి. ఓం ఐం హ్రీం శ్రీం నమో నారాయణాయ ధన్వంతరి దేవతాయ అమృతహస్తాయ మాం భయాత్ సర్వం తో రక్ష రక్ష శ్రియం వర్ధయ వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే స్వాహ. ఓం ఐం శ్రీం హ్రీం నమో నారాయణాయ ధన్వంతరి దేవతాయ అమృతహస్తాయ మాం భయాత్ సర్వం తో రక్ష రక్ష శ్రియం వర్ధయ వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం నమో నారాయణాయ ధన్వంతరి దేవతాయ అమృతహస్తాయ మాం భయాత్ సర్వం తో రక్ష రక్ష శ్రియం వర్ధయ వర్ధయ సర్వదా శరీరారోగ్యం మే దేహి దేవదేవ నమోస్తుతే స్వాహ. విన్నారు కదా? ఇది ఈ యొక్క మంత్రము. ఈ విధంగా ఈ యొక్క నీళ్ళని మంత్రించి ఆ విధంగా అతనికి తాగించిన, లేకపోతే ఎవరైతే ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు చొప్పున జపం చేస్తూ ఉన్నా అనారోగ్య సమస్యల వలన, హెల్త్ ఇష్యూస్ వలన, అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అన్ని రకాలైనటువంటి వ్యాధులు, రోగాలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క నలత నుంచి మీరు విముక్తి అనేటువంటిది పొంది దాని నుంచి లభిస్తున్నటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో, భయము, బెంగ అవన్నీ కూడా శరీరానికి ఏర్పడతాయి. మానసికంగా కూడా వాటన్నిటి నుంచి కూడా మీరు విముక్తి పొందగలుగుతారన్నమాట. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.